దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడి ఇస్తున్న లేఖన భాగము ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడును. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నువ్వు నా మాట వినినందున భూలోకంలోని జనాలన్నీ కూడా నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడునని అబ్రహాము తోటి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దీనికి ముందు మనం చూసుకుంటే ప్రియులారా, ఇక్కడ మరి అబ్రహాముని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ యొక్క అబ్రహాము తన కుమారుడి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని ఆయన శోధించదలుచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతకంటే ముందు మరి యొక్క కుమారుడి యొక్క కార్యం ఆయన పుట్టినందువలన మరి అబ్రహాము చాలా ఒక విస్తారమైన ఒక విందు చేసుకున్నాడంట. ఒక పండగ చేసుకొని ఆ కుమారుడి నిమిత్తము చాలా సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా ఉండే సమయంలో దేవుడు అక్కడ వచ్చి ప్రత్యక్షమయ్యి, నీవు ఏకైక కుమారుడైన ఇస్సాకుని నా కొరకు నువ్వు బలి చెల్లించాలి. ఆ కుమారుడిని తీసుకొని నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళి అక్కడ ఆ కుమారుడిని నా కొరకు బలివ్వమని అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహామును మనం చూసుకుంటే విశ్వాసములకు తండ్రి. అబ్రహాము దగ్గర 75 సంవత్సరములు అలా ఉండొచ్చు. ఆ వయసులో దేవుడు కనిపించి అబ్రహాముకి వాగ్దానం ఇస్తున్నాడు. నిశ్చయముగా అంతకుముందు ఇష్మాయేల్ అనే కుమారుడిని ఆయన కన్నా కూడా దేవుడు అన్నాడు, ఇతడు వాగ్దాన పురుషుడు కాదు, మరి నీకు నేను ఇస్సాకు అనే కుమారుడిని ఇవ్వబోతున్నాను. శారా వలన కనిన కుమారుడే మరి నాకు వాగ్దాన పురుషుడని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మరి 100 సంవత్సరాల వయసులో 25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎంతగానో వృద్ధుడైపోయాడు. అబ్రహాముకి చాలా వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎంతో ఇష్టముతో ఎంతో ప్రేమతో ఒక కుమారుడు దేవుడిచ్చాడు. ఆ కుమారుడిని అపురూపంగా ప్రేమిస్తున్నాడు. ఆ కుమారుడిలో ముగ్ధుడై ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు ప్రత్యక్షమై అడుగుతున్నాడు, నీకు ఇష్టమైన కుమారుడిని, నువ్వు ప్రేమించే కుమారుడిని నాకు ఇవ్వగలవా అని అడుగుతున్నాడు. ఆలోచించండి, ఎంత భయంకరమైన విషయం ప్రియులారా. నీకు ఈ లోకంలో ఏది ఇష్టమో అది నాకు ఇచ్చేయమనంటే ఆలోచిస్తాం. హల్లెలూయా. ఇది చాలా ఇష్టమైంది. దేవుడికి ఏదైనా ఇవ్వాలంటే ఇది ఇష్టముగా ఇవ్వాలి, ఇష్టమైంది ఇవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇష్టమైంది ఎలా ఇవ్వగలము అంటాం. కానీ అబ్రహాం మరుమాట మాట్లాడలేదు. అందుకే అండి అతడు విశ్వాసములకు తండ్రి అన్నాడు అని దేవుడు. ఎందుకు అతనికి విశ్వాసములకు తండ్రి అని బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడంటే, ఆయన దేవుడు ఏం చెప్పినా కూడా సరే లేచి అబ్రహామా నువ్వు లేచి బయలుదేరని 12వ అధ్యాయంలో 1వ వచనం 2వ వచనంలో నువ్వు లేచి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు తండ్రి ఇంటిని సమస్తమును నీ దేశముని బంధువుల్ని విడిచిపెట్టి నువ్వు బయలుదేరి వెళ్ళమనగానే నేను ఎక్కడికి వెళ్ళాలి, రేపటికి తిండికి ఎలా, ఏం చేయాలి ప్రభువా, నేను ఎక్కడ ఉండాలి, ఒక్క మాట అయినా చెప్పలేదు. దేవుడు ఏం చెప్తే అదే, నువ్వు వెళ్ళమంటే వెళ్తా, నేను వెళ్తాను ప్రభువా అని ఆయన బయలుదేరినట్టుగా చూస్తున్నాం. అప్పుడు అతనికి పిల్లలు లేరు. ప్రియా దేవుని బిళ్ళరా, శారాన్ని తీసుకొని మరి భార్యాభర్తలుగా బయలుదేరుతున్నారు. ఆమె కూడా చూడండి ఎంత మంచి భార్య. ఆయన అబ్రహాం రా బయలుదేరదామంటే నేను ఎందుకు వస్తా, నేను రాను. మనమైతే ఏమంటాము, నువ్వు వెళ్తే వెళ్ళు, నేను రానని మొండికి తిరుగుతాం. కానీ అందుకే ఆమె యజమానుడా అని అన్ని విషయంలో తన భర్తకి ఆమె లోబడి అబ్రహాం ఏం చెప్తే అది వినేటట్టుగా మరి భార్యాభర్తల బాంధవ్యాన్ని మనం చూస్తున్నాం. అలాగే ఎంతో వృద్ధాప్యమందు మరి శారమ్మకు కూడా వృద్ధురాలైపోయింది. ఆ టైంలో ఒక కుమారుడు కలిగినప్పుడు ఆమె మనసు ఎంత సంతోషిస్తుంటుంది. ప్రియులరా, ఈ విషయాన్ని దేవుడు చెప్పగానే మరి అబ్రహాము వెళ్ళి తన భార్యతో చెప్పినట్టుగా లేడు. ఎందుకంటే స్త్రీలమైన మనం ఏం చేస్తాము, ఏదన్నా చెప్పినప్పుడు దాన్ని ఎలాగైనా బ్రేక్ చేయాలనుకుంటాం. అంటే ఏ తల్లి కూడా తన బిడ్డను అప్పగించడానికి ఒప్పుకోదు కదా. అందుకే ఏం చేస్తాడు అబ్రహాము ఆమెతో చెప్పకుండా కుమారుడిని అన్నాడు, నా కుమారుడా బయలుదేరు, మనము దేవుడికి బలి చెల్లించాలి. అంటే అర్థమైంది, ఇస్సాకుని ఎప్పుడు కూడా ఆయన తీసుకెళ్ళి మరి దేవుణ్ణి ఆరాధించడానికి బలి చెల్లించడానికి తీసుకెళ్లేటట్టుగా ఒక ఆనవాయితీ ఉంది అనుకుంటా. అందుకే ఇస్సాకు కూడా ఏమి అనకుండా తండ్రితోటి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. అలాగే మనం కూడా మన పిల్లలకి మందిరానికి రండి, దేవుని సన్నిధికి రండి అన్నప్పుడు చాలా మంది పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి వాళ్ళు మాత్రమే వచ్చేస్తారు. అడిగితే వాళ్ళకి సమయం లేదండి, ఈరోజు ఆదివారం ఒక్కరోజే కదా వాళ్ళకి విశ్రాంతి, మేము వచ్చాం కదా చాలు కదా అంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా అబ్రహాము తన పిల్లల్ని అలా పెంచకుండా దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు బయలుదేరుతున్నారు. మోరియా
ఇక్కడ మనం చూసుకుంటే ప్రియ దేవుని బిడ్డారా, అక్కడ మోరియా అను దేశమునకు వెళ్ళి అక్కడ చూపించు ఒక పర్వతం మీద నాకు బలి చెల్లించమని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు తన కుమారుడిని తీసుకున్నాడు. అబ్రహాం చేతిలో ఒక కత్తి ఉంది, కట్టెలు మోపు తన యొక్క కుమారుడు భుజాన్ని పెట్టాడు. తర్వాత నిప్పు చేతిలో ఉంది. మరి తన పని వాళ్ళని తీసుకొని గాడిద మీద వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఆయా మోరియా దేశంలో పర్వతం దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు పనివారిని ఇక్కడే ఆగండి, మేము వెళ్ళి దేవునికి ఆరాధన చేసి వస్తామని చెప్పి ఆ కుమారుడిని చేత పట్టుకొని ఆయన ఆ పర్వతం మీద ఎక్కుతున్నాడు. ఆ పర్వతం మీదకి ఎక్కేటప్పుడు ఆ చిన్నవాడే అడుగుతున్నాడు, ఓ నా తండ్రి అనగా, ఏమి నా కుమారుడు అంటే, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, గొర్రెపిల్ల ఎక్కడా అని అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, దేవుడే చూసుకొనును, యెహోవా ఈరే, దేవుడే సమస్తము చూచుకొనునని చెప్పి తన కుమారుడిని తీసుకెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తీసుకెళ్ళి ఆ చిన్నవాడిని కాళ్ళు చేతులు బంధించి బలిపీఠం రాళ్ళు పేర్చి బలిపీఠం పెట్టి అతన్ని పడుకోబెట్టి ఆ కత్తిని ఎత్తగానే, అబ్రహామా ఆగు, అబ్రహామా ఆగు, ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకుము, ఇదిగో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడివని ఇప్పుడు నేను తెలుసుకున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఇప్పుడు నేను తెలుసుకున్నా, నీ విశ్వాసం ఎంతో గొప్పదని చెప్పి అప్పుడు ఈ మాట అంటున్నాడు. నీవు నా మాట విన్నావు, కుమారుడిని బలి ఇవ్వనగానే నా మాట విన్నావు కనుక సమస్త లోకములో ఉండే జనాలందరూ కూడా నీ సంతతి మూలంగా ఆశీర్వదించబడతారని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట వినండి, అన్ని విషయాల్లో ఆయన మాట వినండి. ఆయన మాట వింటే తప్పకుండా మన వంశాన్ని, మన యొక్క జాతిని, మన కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించి ఈ లోకానికి అంతా కూడా సాక్షిగా నిలబెట్టి ఈ వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.